అందరికీ నమస్కారం. బ్రిటిష్ వాళ్ళ అన్యాయాల్ని ఎదిరించి వాళ్ళని ఎలాగైనా భారతదేశం నుండి తరిమి కొట్టాలి అనేసి మొట్టమొదటన సంకల్పించి వాళ్ళతో పోరాడిన వీరుడు, కోట్లాది మంది స్వదేశుల్ని సమరం వైపు నిలిపిన సాహస వీరుడు, 3 లక్షల వీరుల గుండెల్లో స్వతంత్ర జ్వాలని రగిలించి దేశం కోసం సమితులైన మహాయోధులు అందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచిన వారు అతని మంగళ్ పాండే గారు ఉద్యమించిన రోజు తరువాత నుండి 90 సంవత్సరాల తరువాత మనకి స్వతంత్రం వచ్చింది. ఎవరైనా కానీ మనం స్వతంత్రం ఎవరు తెచ్చారు అంటే చాలా పేర్లు టక చెప్పేస్తాం. కానీ ఇలాంటి వీరుల గురించి మీలో ఎంతమందికి తెలుసు? స్వతంత్ర దేవి సాక్షాత్కారమునకై ప్రాణాలర్పించిన త్యాగమూర్తి అతను. కోట్లాది స్వదేశీల్ని సమరం వైపు నిలిపిన సాహస వీరుడు. ఆ ఒక్కడే 90 ఏళ్ల సంగ్రామానికి తొలి బలిదాన కేతనం ఎగరేశాడు. అతని మంగళ్ పాండే. చాలామంది చరిత్రని మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటారు. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు చెబుతున్నారు అంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలంటే రా టాక్స్లో వచ్చిన ఈ వీడియో నేను చూశాను, దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పెద్దాయన చెప్పిన మాటలు ఒక్కసారి వినండి. బ్రిటిష్ వాళ్ళు అడుగుపెట్టినటువంటి ప్రతి ప్రదేశంలో 400 సంవత్సరాలు తక్కువ ఎక్కడ పరిపాలించారు. ఒక భారతదేశంలోనే 150 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇక్కడ ఉండే విద్యా విధానం నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పిస్తుంది. అందుకే ఎవరైనా సరే మన చరిత్రను తెలుసుకోవాలి. మనకు చిన్నప్పటి నుంచి పుస్తకాలు పెట్టిన చరిత్ర కాదు నేను చెప్తున్నది. చాలా నిజమైనటువంటి చరిత్ర ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోండి. ఇప్పుడు దాకా మనం చెప్పిన చరిత్ర ఏంటంటే భారత జాతి, అది అడగదొక్కబడిన జాతి. రా టాక్స్ ఛానల్లో ఉన్న ఈ కంప్లీట్ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి. చూసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఆ వీడియో చూస్తే మీకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. 1857లో జరిగిన భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిషు పాలకులపై తిరుగుబాటు చేసిన రియల్ హీరో మంగళ్ పాండే గారు. 1827 జూలై 19న ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో సుర్హపుర అనే గ్రామంలో జన్మించారు మంగళ్ పాండే గారు. ఆయన జయంతిని పురస్కరించుకొని కొన్ని విషయాలైనా కూడా మనం ఆయన గురించి తెలుసుకుందాము. సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. పొలం కూలీ పనులకు వెళ్ళడం తప్ప ఆ కుటుంబానికి మరో ఉపాధి మార్గం కూడా ఉండేది కాదు. ఆ విధంగా 22 సంవత్సరాల వయసులో మంగళ్ పాండే గారికి తెలిసిన ఒక వ్యక్తి బ్రిటిష్ దళంలో చేరాడని తెలుసుకొని అతని ద్వారా తాను కూడా ఆ బ్రిటిష్ దళంలో సిపాయిగా చేరారు. శిక్షణ అయిపోయిన తర్వాత పాండే గారిని 34 బెంగాల్ రెజిమెంట్లోని 6వ కంపెనీకి సిపాయిగా పంపించారు. ఆ సమయంలో సెలవుల మీద ఇంటికి వెళ్ళి వచ్చే సైనికుల ద్వారా బ్రిటిష్ వారు చేస్తున్న అన్యాయాలు, దోపిడీల గురించి దేశం అంతటా కూడా చెలరేగుతున్న స్వాతంత్ర ఉద్యమం గురించి వార్తలు వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉండేవి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానిక పాలకులు అందరూ ఒకటి అయి బ్రిటిష్ వాళ్లపై 1857 మే 31న తిరుగుబాటు జరపాలనేసి నిర్ణయించుకున్నారు. ఈ తిరుగుబాటుకి నాయకత్వం వహించిన వారిలో ప్రముఖులు ఝాన్సీ లక్ష్మీబాయి గారు, తాంత్యా తోపే గారు, బహదూర్ షా గారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు అందించే తుపాకీ తోటాల తయారీలో గోవు, పంది కొవ్వు ఇలాంటివి వాడుతున్నారన్న విషయం సైనికులకు తెలిసి లోపలే రగిలిపోతున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. గోమాంసం వాడకం గురించి తెలుసుకున్న మంగళ్ పాండే ఉడికిపోయి తోటి సైనికులతో తిరుగుబాటుకి పథకం వేశారు. ఈ విషయం బ్రిటిషు అధికారులకు మార్చి 29నే తెలిసిపోయింది. బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడానికి అవంతిబాయి లోధి గారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని తీరాలి. ప్రతి మహిళకు కూడా ఒక స్ఫూర్తిదాయకం. తను యుద్ధం చేయాలి అనుకున్న సమయంలో తోటి రాజులకి కబురు పంపితే ఎవరు ఆమెకి ఫస్ట్ సపోర్ట్ చేయలేదు. తను తోటి రాజులకి గాజులు, చీరలు సారిగా పంపించారు. అంటే మీరే అర్థం చేసుకోండి. ఆ విధంగా అయినా వాళ్ళు రాజులు వచ్చి ఈమెతో కలిసి యుద్ధం చేస్తారని. ఈ విషయాలు అన్నీ కూడా మన ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ వీడియో చూడండి. మంగళ్ పాండే సైన్యం అంతా కూడా యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు. తమ తుపాకీలని సిద్ధంగా ఉంచుకొని కనిపించిన బ్రిటిషు అధికారులలో అందరినీ కూడా కాల్చి పారేయాలని తోటి సైనికులు అందరినీ కూడా ఉత్తేజపరిచారు. ఈలోగా అధికారి వాగ్ రావడం మంగళ్ పాండే అతని మీద తూటా పేల్చడం జరిగింది. కానీ అది గురి తప్పి అతని గుర్రానికి తగిలింది. చేతి పిస్టల్తో కాల్పులు జరిపాడు వాగ్. తప్పించుకున్న మంగళ్ పాండే తిరగబడి తన తుపాకీతో కొట్టబోయాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న సార్జెంట్ హ్యూసన్ వచ్చి పాండే గారి చేతిలోని తుపాకీని నెట్టివేశారు.
పాండేని అరెస్టు చేయమని అధికారులను ఆదేశించారు. కానీ ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఇక తన తిరుగుబాటు అయిపోయిందనుకునేసిన మంగళ్ పాండే గారు తెల్లవాళ్ల చేతిలో చిక్కి చావడం ఇష్టం లేక తన తుపాకీతో తానే కాల్చుకున్నారు. కానీ ఆ బుల్లెట్ తనని గాయమైతే చేసింది కానీ ప్రాణాలైతే పోలేదు. తర్వాత భయంతో అతన్ని బ్రిటిష్ అధికారులు అక్కడికి వచ్చి అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. వారం రోజుల్లో కోలుకున్న మంగళ్ పాండే మీద రాజద్రోహం, తిరుగుబాటు నేరాలను మోపి కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ వీలైనంత త్వరగా అతని మీద విచారణ ముగించడం, ఉరిశిక్ష విధించడం ఇవన్నీ కూడా చేసేశారు ఈ ఆంగ్లేయులు. ఇవన్నీ కూడా వాళ్ళ దుర్నీతికి పరాకాష్ఠగా చెప్పొచ్చు. జరగాల్సిందే జరిగింది. విచారణలో మంగళ్ పాండే గారు ధైర్యంగా ఇలా అన్నారు, నేను చేసిన తిరుగుబాటు నా దేశం కోసం, నా ధర్మం కోసం చేశాను. ఇది నా స్వప్రేరణతో నా మాతృభూమి కోసం చేశాను. అంతేకాని దీనికి మరెవ్వరికి కూడా సంబంధం లేదు. మరెవ్వరిని దీనికోసం బాధ్యులని చెయ్యవద్దు అనేసి చెప్పారు. విచారణ పూర్తి చేసి ఏప్రిల్ 18న ఉరితీయాలని ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అప్పటికే ఈ తిరుగుబాటు వార్త వ్యాపించింది. అనేక రెజిమెంట్లో చైతన్యం మొదలైంది. మరోవైపు అనేక రాజ సంస్థానాలలోని ప్రజలు తిరుగుబాటుకు ఏకమయ్యారు. కమల పువ్వు, రొట్టెలు సందేశంగా భారతదేశమంతా కూడా ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి తెరలేచింది. మంగళ్ పాండే గారి ఉరి ప్రభావంతో సైనికుల్ని అణిచివేయటానికి ఏప్రిల్ 8నే ఉరిశిక్షను అమలు చేశారు. మంగళ్ పాండే గారు ప్రభావం ఉన్న సైనిక కంపెనీని పూర్తిగా రద్దు చేశారు ఆంగ్ల పాలకులు. అనుకున్న మే 31న దేశమంతా ఒక్కసారిగా తిరుగుబాటు జరిగితే చరిత్ర ఎలా ఉండేదో ఏమో కానీ మంగళ్ పాండే గారు ఆవేశం, మంగళ్ పాండే గారి బలిదానం మన దేశంలో స్వాతంత్ర జ్వాలల్ని ఎగదోసింది. తన త్యాగం దేశంలోని యువతని నిద్రలేపింది. భారతీయుల్ని స్వేచ్ఛా ఉద్యమం వైపు నడిపింది. బ్రిటిష్ అరాచక పాలన అంతం చేసే పోరాటాలకి ఊపిరిని పోసింది. 1947లో స్వతంత్రం సిద్ధించే వరకు బలిదానం చేసిన లక్షలాది మంది వీరుల త్యాగాలకి చిరునామా మంగళ్ పాండే గారు అయ్యారనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రాణాన్ని లెక్క చేయక బ్రిటిషు వాళ్లపై తుపాకీ ఎక్కుపెట్టిన ధైర్యశాలి తొలి స్వతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే గారి జీవితం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఇలాంటి వీరులు ఎంతోమంది మన చరిత్రలో ఉన్నారు. ముక్కు పచ్చలారని పసివాళ్ళు కూడా, 17-18 ఏళ్ల వయసు పిల్లలు కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి వారి జీవితాలను త్యాగం చేసిన వాళ్ళ చరిత్ర మన ఛానల్లో చాలామంది గురించి వీడియోస్ ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ గారితో కలిసి ప్రయాణం చేసి వాళ్ళ జీవితం మొత్తం కూడా స్వతంత్రం వచ్చిన తరువాత కూడా చాలా బీదగా, అంటే రోడ్డున పడ్డారు అని అనడంలో కూడా కరెక్టే ఏమో. అలాంటి స్థితిలో వాళ్ళు మరణించారు. కేవలం స్వతంత్రం కోసం మాత్రమే వాళ్ళు సర్వం త్యాగం చేశారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ చూడండి. మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసేందుకు ట్రై చేయండి. భావితరాలకి ఇటువంటి చరిత్ర ఖచ్చితంగా తెలిసి తీరాలి. మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దేశాభివృద్ధికి అడ్డుగోడగా నిలిచే అవినీతి, అన్యాయాలపై, కుల మతతత్వ పోకడలపై యువత ఉద్యమించాలంటే మంగళ్ పాండే గారు చూపిన ధైర్య సాహస గుణాల్ని ప్రతి ఒక్కరూ కూడా అలవర్చుకోవాలి అనేది నా ఒపీనియన్. మీరేమంటారు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మన ఛానల్లో ఉండే వీడియోస్ చూడండి. నేను కరెక్ట్గా చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.